పాలమూరు పాలిటిక్స్ హీటెక్కాయి. డీకే అరుణ, చల్లా వంశీచంద్ర రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 15 కోట్లు ఇవ్వాలని డీకే అరుణ కోరిందని చల్లా ఆరోపించారు. టీపీసీసీ పెద్దల సమక్షంలోనే డీకే డబ్బులు అడిగారని అన్నారు. చల్లా ఆరోపణను డీకే అరుణ తిప్పికొట్టారు. తాను డబ్బులు అడిగానని ప్రత్యక్ష సాక్ష్యాలను తీసుకొచ్చి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని డీకే అరుణ సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరిస్తూ ఇవాళ మహబూబ్ నగర్ లోని రామాలయానికి చల్లా వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, వాకాటి శ్రీహరి వచ్చారు. నిజం నిరూపించుకోవాలంటే శ్రీరాముడిపై ప్రమాణం చేయాలని వంశీ డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు పాలిటిక్స్ హీటెక్కాయి. డీకే అరుణ, చల్లా వంశీచందర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 15 కోట్లు ఇవ్వాలని డీకే అరుణ కోరారని చల్లా ఆరోపించారు. టీపీసీసీ పెద్దల సమక్షంలోనే డీకే డబ్బులు అడిగారని ఆరోపించారు. చల్లా ఆరోపణను డీకే తిప్పికొట్టారు. తాను డబ్బులు అడిగానని ప్రత్యక్ష సాక్ష్యాలను తీసుకొచ్చి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని డీకే అరుణ ప్రతి సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరిస్తూ ఇవాళ మహబూబ్ నగర్ లోని రామాలయానికి చల్లా వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, వాకాటి శ్రీహర్ చేరుకున్నారు. నిజం నిరూపించుకోవాలంటే శ్రీరాముడిపై ప్రమాణం చేయాలని వంశీ డిమాండ్ చేస్తున్నారు. ఇక హీటెక్కిన పాలమూరు పాలిటిక్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చూస్తున్నాం డీకే అరుణ, వంశీచందర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రామాలయంలో ప్రమాణాల వరకు వచ్చింది రాజకీయం. అసలు ఏం జరుగుతోంది, మొత్తంగా అప్డేట్స్ ఏంటి? వంశీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు సంబంధించి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వాని వంశీచంద్ర రెడ్డి అలాగే డీకే అరుణ, బీజేపీ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు డీకే అరుణ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విస్తృతం. మనకు 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఖర్చు ఇవ్వాల్సిందిగా డీకే అరుణ జరిగింది. అయితే ఇది ఆరోపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో డీకే అరుణ కూడా వంశీచంద్ర రెడ్డికి ఇచ్చినటువంటి ఆరోపణను సవాల్గా తీసుకుని తాను ఏదైతే 15 కోట్లు అడిగానని చెప్పినారో అప్పుడు ఉన్నటువంటి టీపీసీసీ సంబంధించినటువంటి నేతల సమక్షంలో అన్నట్టుగా తెలుస్తుంది. అయితే అప్పుడు ఉన్న నేతలందరూ తీసుకొచ్చి నిరూపిస్తే కనుక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇప్పటికే డీకే అరుణ కూడా ప్రతి సవాళ్ళు విసరడం జరిగింది. అయితే తాను నిరూపిస్తానని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక డేట్ ఫిక్స్ చేసి నువ్వు రామాలయం రాముని నమ్ముతావో అదే రామాలయంలో తాము ఈ సవాళ్లను కూడా స్వీకరిద్దామని చెప్పేసి కూడా ఇప్పటికే వంశీచంద్ర రెడ్డి ఈ రోజు సవాల్ విసిరిన దానికి సంబంధించి ఈ రోజు మహబూబ్ నగర్ టీచర్స్ కాలనీ రామాలయానికి చేరుకోవడం జరిగింది. 11 గంటలకు ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహర్ తో కలిసి నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి రామాలయానికి చేరుకోవడం జరిగింది. దాదాపు గంట పాటు కూడా ఇక్కడే కూర్చొని డీకే అరుణ కోసం ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే డీకే అరుణ కూడా రాకపోవడంతో ఆయన ఇక్కడ నుంచి ప్రత్యేక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయన వెళ్తిరగడం జరిగింది. అయితే డీకే అరుణ పై చేసిన ఆరోపణలు పూర్తి స్థాయిగా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆమె ఎప్పుడు అన్నా కూడా అదే సమయానికి తాను మరోసారి కూడా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నా కాబట్టి నేనే ఈ ఆరోపణలు చేశాను కాబట్టి తాను ఒక్కనే వస్తే సరిపోతుంది. అప్పటి ఉన్నటువంటి టీపీసీసీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అవసరం లేని వంశీచంద్ర చెప్తున్నా కనిపిస్తుంది. చారి, చూస్తున్నాం బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటన ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? వంశీ, ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కు సంబంధించి ఇటు బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో పాగా వేసేందుకు సన్నద్ధం అవుతుంది. అదే విధంగా ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో 12 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో
పార్లమెంట్ లో బాగా వేసేందుకు సన్నాహాలు చేస్తారు. అంటే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మధ్యనే పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే ఇటు బీజేపీ పార్టీల మధ్య పార్లమెంట్ సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వంశీచంద్ర రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాగే బీకేఆర్ లో కూడా మహబూబ్నగర్ నుంచి పార్లమెంట్ నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసేందుకు మరోసారి సన్నద్ధపడుతుంది. అదే గత 2019 ఎన్నికల్లోనే వంశీచంద్ర రెడ్డి అలాగే ఇక డీకేఆర్ మధ్య పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ పార్టీ 2019లో 2వ స్థానంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో అమిత్ షా టూర్ కూడా ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి బీజేపీలో కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో మహబూబ్నగర్ నుంచి పార్టీ నుంచి కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో వంశీచంద్ర రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని అందరి ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఒక్కసారిగా పోటాపోటీ పెరిగింది. బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా భావిస్తున్నటువంటి డీకేఆర్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా భావిస్తున్నటువంటి వంశీచంద్ర రెడ్డిల మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగానే 2019లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా థ్యాంక్ యూ చారి.